బ్రాహ్మణ సంఘాలు హెచ్ఆర్సీలోకి వెళ్ళటం కానీ లేకపోతే అక్కడ అసలు ఇంటి మీద దాడి చేయడం, మేము నిరసన తెలపడానికి వెళితే దాడి చేశారు మా మీద అని చెప్పేసి వాళ్ళు ఈవెన్ విజువల్స్ తో సహా మీడియాను కూడా ఆశ్రయించారు. చూడండి ఎట్లా కొట్టారు అని చెప్పి ఆ బ్రాహ్మణ్స్ ఇప్పుడు ఆ బ్రాహ్మణ సంఘాల వాళ్ళు 3 డిమాండ్లు కూడా వినిపిస్తున్నారు గట్టిగా. ఒకటి సీన్స్ కట్ చేయమని ఒకటి, ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఒకటి, ఆ తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర ఏ దాడితో జరిగిందో ఆ దాడి తగిలిన వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళని పరామర్శించాలని. ఏమండి ఈ 3 డిమాండ్స్ చెప్పారు కదా, ఎవరెవరికి దెబ్బలు తగిలాయన్నారో వాళ్ళ ఇల్లు అడ్రస్ ఇవ్వమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాం. రెండోది వాళ్ళ మత పెద్దలు సినిమా చూసి, వాళ్ళ కుల పెద్దలు సినిమా చూసి వాళ్ళు గాని ఏమన్నా అబ్జెక్షన్ చెప్తే అది డిస్కషన్ గ్యారంటీ కూర్చుంటానని నేను చెప్పేశాను. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. వాళ్ళు చూడాల్సిందే, ఇంకా వాళ్ళు ఎప్పుడు చూస్తారో. ఈ రోజు బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణుల మీద ఏవైతే సెటారికల్ గా సీన్స్ ఉన్నాయో అవి కట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సినిమా చూసిన బ్రాహ్మణ్స్ ఈ సినిమాలో పొరపాటున సెటైర్ లేవు, అది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, అది సినిమా చూడని వాళ్ళు మాట్లాడుతున్నారు. పొరపాటు ఒక 2 కుటుంబాలని కలపడానికి, 2 మతాలని కలపడానికి దారి లేక వెతికేవాడికి ఒక మిస్టేకెన్ ఐడెంటిటీ వల్ల ఒక బ్రాహ్మణోత్మడు లాగా లోపలికి వెళ్లే ఆస్కారం దొరికితే వెళ్తాడు. ఆ గెటప్ లో వెళ్లి 2 కుటుంబాలని కలపాలనేదే నా సినిమా. ఇది యాక్చువల్ గా ఒక బ్రాహ్మణ్ హెల్ప్ చేస్తారు దీనికంతా. అది ఎవరో గిట్టని వాళ్ళు, సినిమా చూసే వాళ్ళు ఎవ్వరు ఏమనరండి. సినిమా కానీ నిజంగానే బ్యాడ్ గా ఉంటే ఈరోజు కలెక్షన్స్ ఉండవు. నేను తప్పుగా చేస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపారు. ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ వివాదం ఏదైతే ఇప్పటిదాకా నడిచిందో, ఈ వివాదం వల్ల సినిమాలు ఇప్పుడు వివాదాల వల్ల హిట్ అవుతున్నాయి, హిట్ టాకును సంపాదించుకుంటున్నాయి అని చెప్పి అంటున్నారు. అందుకని అయితే ఈ వివాదం ఈ సినిమాకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే మొన్న ఏదో ఒక ఛానల్లో ఒక వెరీ ఫేమస్ యాంకర్ ఒక ఆయన చెప్పారు, ఏమండి వీళ్ళు చర్చకి వస్తా అంటున్నారు కదా, మీరు మళ్ళా ఎక్కువ గొడవ చేసి ఎందుకు ఈ సినిమాకి అనవసరంగా కలెక్షన్స్ పెంచుతారు? ఓకే, ఇది అయింది. ఓకే, సపోజ్ ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి తప్పించుకున్నారనుకోండి, దిష్టి పోయింది, చెడు పోయింది అనుకోవాలి, పోతే పోయింది, బండి పోతే పోయింది, అది పర్వాలేదు అని అనుకోవచ్చు. సో ఈ వివాదం వల్ల ఏదైనా మంచి అనేది ఉంటే నాకు కలెక్షన్స్ పెరిగాయి. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టబోతున్నారు? వివాదం ఆల్రెడీ ఫుల్ స్టాప్ అయిపోయిందండి. వాళ్ళు 3 డిమాండ్లు చెప్పారు కదా, ఆ 3 కూర్చొని పరిష్కరించేది. 2 డిమాండ్లు వాళ్ళందరూ వచ్చిన కూర్చొని మాట్లాడి ఇది బీ సాల్వ్. సార్ ఇది అయిపోయింది. ఇది ఏంటంటే యాజ్ లాంగ్ ఇది అయిపోయింది, సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, వీఆర్ ఆల్ హ్యాపీ, ద ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. అంటే లేదు, ఇప్పుడు కూడా కొంతమంది బ్రాహ్మణులు గానీ బ్రాహ్మణ సంఘాలు గానీ విష్ణు అనేసరికి చాలా దీనిగా బిహేవ్ చేశాడు, అలాగే అబ్రప్ట్ గా దీని మీద బ్రాహ్మణుల మీద కామెంట్ చేశాడు, ఇట్లాంటి వివాదాలను. సో దానికి మీరు మా ఛానల్ ముఖత వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు?